ములుగు జిల్లాపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నువేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న వెంకటాపురం వాజేడు మండలాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పొంగులేటి వెంట వాజేడు మండల బీఆర్ఎస్ ఎంపీపీ జెడ్పీటీసీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. రెండు మండలాల్లోనూ పలువురు ఆత్మీయులతో పొంగులేటి భేటీ కానున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటికెళ్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. కాంగ్రెస్ శ్రేణులని కలవడంతో పొంగులేటి పొలిటికల్ స్ట్రాటజీపై చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ పొంగులేటి నజర్ భద్రాచలం పైనేనా, ములుగు జిల్లా పైన అన్న కోణంలో స్థానికంగా విశ్లేషణలు మొదలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను వేశారా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కొనసాగుతుంది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెంకటాపురం వాజేడు మండలాల్లో పొంగులేటి పర్యటన అయితే ఇప్పుడు రాజకీయ పరంగా చర్చ అయితే కొనసాగుతుంది. పొంగులేటి వెంట వాజేడు మండలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనతో పర్యటించినటువంటి పరిస్థితి. రెండు మండలాల్లో పలువురు ఆత్మీయులతో ఆయన భేటీ అవుతూ అనేక రాజకీయపరమైన అంశాలు కూడా చర్చిస్తున్నట్టు స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి. నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తల ఇంటికెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కలవడంతో పొలిటికల్ స్ట్రాటజీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీలో చేరబోతున్నారు, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంపై నజరేశారా లేదా ములుగు జిల్లాపై నజరేశారనే పొలిటికల్ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇవాళ ఆయన పర్యటన రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ నాయకుల్లో పక్కన అయితే కనబడిన పరిస్థితి. భద్రాచలం ఏజెన్సీ నియోజకవర్గం మొత్తం రాజకీయంగా చర్చ అయితే కొనసాగుతుంది. నెమ్మదిగా ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వాజేడు వెంకటాపురంలో భద్రాచలం నియోజకవర్గంపై కూడా ఆయన పావులు కలుస్తున్నట్టు కూడా తెలిసిన పరిస్థితి. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి లీడర్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి కలిగినటువంటి నాయకుల లక్ష్యంగా ఆయన సమావేశాలు నిర్వహిస్తూ పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వరుసగా ఆయనే భద్రాచలం మండలాల వారీగా బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు ఒక రోజు ముందుగానే వాజేడు వెంకటాపురం జిల్లా దుమ్మగూడెం భద్రాచలం మండలాల్లో పొంగులేటి పర్యటన అయితే ఇప్పుడు రాజకీయ పరంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్టీపీ సంబంధించిన నేతలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నాయకుల ఇంటికెళ్లి నేరుగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా కార్యకర్తలు, నాయకులు ఆయనకు అండగా ఉంటాం, సపోర్ట్ గా ఉంటాం అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాజేడు మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ అసమ్మతితో ఉన్నారు. పొంగులేటి వెంటనే ఉంటామని కూడా ఇప్పటికే వాళ్ళ సమావేశంలో వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక ముందు కూడా పొంగులేటి వెంటనే మా రాజకీయ జీవితం కొనసాగుతుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు వెంకటాపురం మండలాల్లో అయితే ఆయన పర్యటన పట్ల రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా రాజకీయంగా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, పొలిటికల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ములుగు జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయన చర్చ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్లుగా రాజకీయం కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ముందు ఏం చెప్తారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో ఏ కండువా కప్పుకుంటారనే చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపై కూడా ఇప్పటికే ఆయన మీడియాతో కూడా మనం మాట్లాడినప్పటికీ స్పందించలేదు. ఆ తర్వాత వివరాల్లో తర్వాత రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఎవరెవరు నాతో కలిసి వస్తారో చూడాలంటూ కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తా ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.